హాయ్! హలో! వెల్కమ్ టు రేషు టాక్స్. ఎలా ఉన్నారందరూ? హాలిడేస్ అయితే అయిపోయాయి. వీకెండ్ వచ్చింది. మేము ముగ్గురమైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వీకెండ్‌లో కలిసాము. సో, సరదాగా ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఐస్ మ్యాజిక్‌కి అయితే వెళ్ళాము. లంచ్ టైమ్ అయితే అయిపోయిందండి. అందుకని చెప్పేసి సరే ఎలాగో లంచ్ టైమ్ అయిపోయింది కదా! అని చెప్పేసి ఐస్ మ్యాజిక్‌కొచ్చాము. ఇదైతే ఐస్ మ్యాజిక్ లోపల అనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంది. చాలా బావుంది. సో, ఐస్ మ్యాజిక్ అన్న తర్వాత ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఆ మ్యాజిక్ ఏదో కనిపించింది. నిజంగా చెప్పాలంటే ఐస్ మ్యాజిక్ మ్యాజిక్‌గానే ఉంది. అక్కడైతే డిస్‌ప్లేలో అయితే చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే కనిపించాయి. సో, ఆర్డర్ చేద్దామంటే వీకెండ్‌తో పాటు మంత్ ఎండింగ్ గూడా కాబట్టి మా దగ్గరైతే ఇంక సాలరీస్ రాలేదు. డబ్బులు లేవు. సో, ఏదో ఒక అలా మన బడ్జెట్‌లో అయితే తీసేసుకున్నాము. ఇక్కడైతే బర్త్‌డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికైతే ఒక ప్లేస్ డెకరేట్ చేసి అయితే ఉంది. చాలా బావుంది. ఈడ మొత్తం కేక్ ఐటెమ్స్ మొత్తం అక్కడ అక్కడక్కడే మామూలుగా రెడీ చేసేస్తారనమాట. తర్వాత ఇంకా మా వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే కాస్ట్ చూస్తాం కదా! మొత్తం బుక్లెట్ మొత్తం తిరిగేసి కాస్ట్ చూసాము. కాస్ట్ చూడంగాల్నే దిమ్మ తిరిగేలాగా అనిపించింది. సో, ప్రెజెంట్ అయితే మన దగ్గర ఉన్న బడ్జెట్‌లో తీసుకుందాంలే. ఒకసారి మొత్తం తిరిగేద్దాం అని చెప్పేసి తిరిగేసి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసేసాము. సో, ఇదనమాట మా ఐస్ క్రీమ్ వచ్చేసింది. అది రాంగాల్నే ముందు పిక్స్ ఫోటోస్ అయితే బాగా తీసుకున్నాము. ఆ పిచ్చి మాత్రం అందరికీ ఉండిద్ది కదా! ఎక్కడికెళ్ళినా గానీ ఫోటోస్, వీడియోస్ అలా అనమాట. అవి తినంగాల్నే పోజులు మాత్రం చూడండి ఎలా ఇచ్చామో ఒక్కొక్కళ్ళు. అదైతే కరిగిపోతా ఉంది ఎదురుగా పెట్టుకుంటే. అది కరిగిపోతుంది తొందరగా తినేయండమ్మా అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. ముందు ఫస్ట్ ఫోటోస్ తర్వాత ఈటింగ్ అని అంటున్నారు. సో, మేమైతే ఇదిగోండి ఇలా అయితే పోజ్ ఇచ్చాను. ఎలా ఉంది చెప్పండి? కామెంట్ చేయండి. ఇంకా మనోళ్ళు ఆగకుండా "అరే మచ్చ తినండ్రా కరిగిపోతుంది" అంటే ఇంకా తినేసాము. తినేసేసి ఇలా అయితే కంప్లీట్ చేసి పక్కన పడేసాము. ఐస్ క్రీమ్ చూడంగానే ఎవ్వరు ఆగుతారు చెప్పండి? చకచకా తినేసాము. గబగబా ఖాళీ చేసేసాం. మా వీకెండ్ అయితే సరదాగా ఇలా అయితే గడిచిపోయింది. మీరెలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి.